ఇప్పుడు మన తిరుపతిలో కూడా కింద ముంతాజ్ హోటల్ అని చెప్పేసి ఒకటి విన్నారు అన్న మీ పేరు. ఒక ప్రభుత్వం కాదు, రెండు ప్రభుత్వాలు కాదు, మూడు ప్రభుత్వాల ముందు నుంచి జరుగుతున్నది అది. మన 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 స్వామీజీలు పీఠాధిపతులు అందరూ కలిసి ఎంతో ప్రయత్నం చేస్తే చివరికి దాన్ని ఆపినము అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఒకటి రెండు దేవాలయాలు కాదన్నా ఎన్నో దేవాలయాలు ఉన్నాయన్నా వాటన్నిటిపైన ఈ పని ఖచ్చితంగా జరగాలి అన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదేనా ఈ రోజు ఇంతకుముందు నేను చెప్పినట్టు 9 రాష్ట్రాలు పోయినాయి. అఖండ భారతం నుంచి పాకిస్తాన్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, కాశ్మీర్ లో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు, బెంగాల్ లో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతున్నదో తెలుసు. మరి ఏదన్నా మనం మిగిలేదు, ఏం చేయాలన్నా మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలన్నా, బరాబర్ తీసుకోవాలన్నా. ఎందుకంటే చెప్తున్నా మనమే కాదన్నా, భారతదేశం నాది అనుకునేటటువంటి, ఇక్కడ పుట్టినటువంటి, ఇక్కడ జన్మించినటువంటి, ఈ గాలి పీలుస్తున్న, ఈ నేలపైన బ్రతుకుతున్న ప్రతి ఒక్క భారతీయుడు తీసుకోవాల్సినటువంటి ప్రతిజ్ఞ ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ అన్న. ఎందుకంటే ఆయన చెప్తున్నా, సనాతన ధర్మం ఏదో ఈ రోజు నిన్న వచ్చింది కాదన్న, 1500 సంవత్సరాల క్రితమో 2000 సంవత్సరాల క్రితమో కాదు. ఎప్పుడు వచ్చిందో లెక్కలు చూస్తే లెక్కలు కూడా దొరికాయి. అప్పటి నుంచి ఉన్నది, ఇక ముందు కూడా ఉంటది. కానీ విషయం ఏంటంటే సనాతన ధర్మం ఈ దేశంలో ఇంత బాగా ఉన్నది కాబట్టి మిగిలిన అందరి ముచ్చట్లు నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే మన ధర్మం ఎప్పుడు మనకు ఒకటే చెప్పిందన్న. ఏం చెప్పింది? సర్వే జనా సుఖినో భవంతు.